యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం అండి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నువ్వు అన్నట్లే నేను రాజునే, సత్యము గూర్చి నా సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. నేను సత్యము కోసం పుట్టిన రాజును, సత్యము కోసం సాక్ష్యం ఇస్తానికి పుట్టిన రాజును సెలవిచ్చాడు. ప్రియక్క చెల్లి తమ్ముడు, ఆ సత్యం అనేది ఒకటే ఉంటుందండి, నిజం అనేది ఒకటే ఉంటుందండి. అబద్ధాలు అనేకమైన ఉంటాయి, అసత్యాలు అనేకమైన ఉంటాయి, కానీ సత్యం అనేది ఒకటే ఉంటుంది. అందుకే ఆయన చెప్పిన మాట, నేనే సత్యం అన్నాడు, కానీ నేను కూడా అని అనలేదండి. నేనే సత్యము, నేనే సత్యం మార్గాన్ని అని చెప్పి ఉన్నాడు. నేనే సత్య మార్గాన్ని తెలియచేయటానికి, నేనే సత్యం గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టానని సెలవిచ్చాడు. ప్రియక్క చరిత్ర పిలాతు ముందు కూడా నేనే సత్యం అని ఒక గొప్ప సవాలు విసిరాడు. సత్య మార్గం ఏదైనా ఉందంటే అది ఒక్కటే, యేసుక్రీస్తు ప్రభువు మార్గమే సత్య మార్గం అండి.